డాన్ మీడియాకు స్వాగతం. ఏపీ నిట్లో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం. స్నేహపూర్వక క్రికెట్ పోటీలు ఆచార్యులు, విద్యార్థుల మధ్య వారధిగా నిలుస్తాయని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ తెలిపారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో, సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సహకారంతో వారం రోజులపాటు నిర్వహించనున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ సిపిఎల్ ఓవర్లు 12 టోర్నమెంట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరేష్ కుమార్ మాట్లాడుతూ ఈ క్రికెట్ లీగ్ పోటీలో విద్యార్థులతో పాటు బోధనేతర సిబ్బందితో కూడిన మొత్తం 8 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయని తెలిపారు. రోజుకు 2-3 మ్యాచ్ల చొప్పున నిర్వహిస్తామని తెలిపారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని చెప్పారు. విజయం కన్నా దాని కోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పదని వివరించారు. అసోసియేట్ డీన్ డాక్టర్ కిరణ్ తీపర్తి మాట్లాడుతూ, విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులను నాణ్యమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించనున్నామని వివరించారు. ముందుగా వీరేష్, కిరణ్ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ సుదర్శన్ ధ్రువ, సాస్ అసిస్టెంట్లు డాక్టర్ వి శ్రీనివాస్, సాయిరాం, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.